తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. మనకి నెల 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. మరి ఈ సంక్రాంతి పండుగ రోజు చేయాల్సిన పూజా విధానం, అలాగే విశిష్టత, పండుగ యొక్క విశిష్టత అండ్ అలాగే వీటితో పాటు ఆ రోజు విధిగా చేయాల్సిన దానాల గురించి కూడా తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి నెల 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ. మరి సంక్రాంతి యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఆ రోజు పాటించాల్సిన నియమాల గురించి వీక్షకుల కోసం తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. మకర సంక్రాంతి అంటే మనకు ఉన్నటువంటివి రెండు ఆయనములు, ఒకటి దక్షిణాయనము, రెండు ఉత్తరాయణం. దక్షిణాయనంలో పునరసు నక్షత్రంలో రవి ప్రవేశం చేయగానే కర్కాటక సంక్రమణం ప్రారంభమవుతుంది. కానీ ఉత్తరాయణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా విశేషమైనటువంటిది. ఎందుకనంటే రవికి సంబంధించినటువంటి సొంత నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఆ నక్షత్రంలోనే, తన సొంత నక్షత్రంలోనే మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి మకర సంక్రమణం అప్పటి నుంచి సూర్యుడు దక్షిణ దిక్కు నుంచి మళ్ళీ తూర్పు దిక్కు వైపునకి పయనింప చేస్తూ ఉంటాడు. అనగా ఉత్తరాయణం ఉత్తరం వరకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి విశేషంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే సకలమైనటువంటి పెండ్లి ముహూర్తాలు కానీ, ఉపనయన ముహూర్తాలు కానీ, గృహప్రవేశాలు కానీ శుభప్రదంగా ఉంటాయి. ఈ దక్షిణాయనం అంతా కూడా కీడు కాలం అని చెప్పి ఒక సంకేతము. అంతేకాకుండా ఈ యొక్క దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మలందరూ, పెద్దలందరూ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు ప్రవేశిస్తుందా, ఎప్పుడు తమ పిల్లలు పెట్టేటువంటి యొక్క తర్పణ పిండ ప్రధాన కార్యక్రమాల పుణ్య ఫలితాన్ని స్వీకరించి స్వర్గలోకానికి చేరుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట. అంతేకాకుండా ఈ ఉత్తరాయణానికి సంబంధించినటువంటి ఒక విశిష్టత తెలియజేసుకుంటే, మనకు పగలు పుట్టినటువంటి వాళ్ళకి, అనగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పుట్టినటువంటి వాళ్ళకి ఎవరికైనా రవి పితృకారకుడు అవుతాడు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు కూడా పుట్టినటువంటి వాళ్ళకందరికీ కూడా శని పితృకారకుడు అవుతాడు. కాబట్టి ఈ శాస్త్ర ప్రకారము రెండు రకాలుగా పితృకారకులైనటువంటి శని రవుల యొక్క సమాగమం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇది పితృశబ్దముగా చెప్పబడినటువంటిది. కాబట్టి ఈ మకర సంక్రమణం రోజున అసలు యాక్చువల్గా ప్రతి సంక్రమణంలో పితృ కార్యక్రమాలు కనుక తర్పణాది కార్యక్రమాలు చేయాలి. కానీ మకర సంక్రాంతి రోజున విధిగా చేయాలని చెప్పి శాస్త్రం చెప్పబడి ఉంది. అయితే గురుగారు, మరి పితృకార్యాలు చేస్తుంటారు కదా, మరి ఏ సమయంలో చేసుకుంటే మంచిదంటారు? ఇక్కడ గమనించుకుంటేనమ్మా, మనము ఇక్కడ తన కొడుకింటికి తండ్రి వెళ్తున్నాడు. శని కొడుకే కదా, శని ఇంటికి తండ్రి వెళ్తున్నాడు. అలాంటి భావనని ఇక్కడ మరణించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆత్మలు ఈ మకర సంక్రమణ రోజున ఇంటి ముందర ఉంటాయట. అంటే కన్న కొడుకింటికి వస్తాయి. ఆ కొడుకు పెట్టేటువంటి తర్పణ కార్యక్రమాల యొక్క ఫలితాన్ని తీసుకొని బాధల నుంచి విముక్తి పొందాలని ఎదురు చూస్తాయట. అందుకనే మనకు ఈ భారతావనిలో, ఆంధ్రదేశంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల విధిగా సంక్రమణం రోజున తర్పణాది కార్యక్రమాలు చేస్తారు. అయితే మనకు ఎన్నడూ ఏ రోజు లేనటువంటి యొక్క విశిష్టత ఈ యొక్క సంక్రాంతి రోజున ఉందమ్మా. కారణం ఏంటంటే మకర సంక్రాంతి పుణ్యకాలము ఉదయం 8:50 నుంచి ప్రారంభమై సాయంత్రం 4:50 వరకు ఉంటుంది. పునర్వసు నక్షత్రం ఎప్పటి వరకు ఉంది? 10:19 వరకు ఉంది, ఉదయం 14వ తారీఖు రోజున. కానీ ఆ రోజున 10:19 నుంచి పుష్యమి నక్షత్రం వస్తుంది. అంటే పితృకారకుడైనటువంటి రవికి సంబంధించినటువంటి పుణ్యకాలము, శనికి సంబంధించినటువంటి నక్షత్రమైన పుష్యమి నక్షత్రం ఒకే రోజు కలిసి రావడం ద్వారా 10:20 తరువాత ఈ సంబంధించినటువంటి పితృ కార్యక్రమాలు చేసుకోవాలి. మీరు గమనించుకున్నట్లయితే భోగి లేదా సంక్రమణం ఇవన్నీ కూడా రవికి చంద్రుడు కొద్ది దూరంలో ఉండగా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అమావాస్య రోజున కూడా భోగి సంక్రాంతి వచ్చిన సందర్భం 1-2 సార్లు చూశాను నేను. అయితే రవి మకర రాశిలో ఉంటే చంద్రుడు అతనికి సప్తమ క్షేత్రంలో, అనగా అతనికి ఎదురుగానే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉంటాడు. అంటే పితృకారకుడైనటువంటి, అంటే మనకు నవగ్రహాల్లో రవిచంద్రులే కదా రాజు రాణి ప్రత్యక్షంగా. కాబట్టి రవి తన సొంత నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు ఇంకొక పితృకారకుడైనటువంటి శని నక్షత్రంలో ఉన్నాడు. రవిచంద్రుల గమనాన్ని బట్టే మనకు ముహూర్తాలు మంచి చెడు ఇవన్నీ కలిగేటివి, తిథులు ఏర్పడేటివి.
కాబట్టి ఇంతటి ఖగోళంలో వస్తున్నటువంటి అపూర్వ ఘట్టము, అపూర్వ కలయిక ఈ సంక్రాంతి రోజున రావడం చాలా విశేషం. అందుకనే 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా బ్రాహ్మణుని పిలిపించుకొని గణపతి పూజ చేసుకొని తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలి. కొన్ని ప్రదేశాలలో బ్రాహ్మణుడు అవైలబుల్గా ఉండడు. అప్పుడు గణపతికి నమస్కారం చేసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి, నాకు మంత్రశక్తి లేదు, నాకున్నటువంటి విధానంగా నేను చేస్తున్నాను, అయినా నేను ఆ పితృదేవతల కోసం చేసేటువంటి తర్పణ కార్యక్రమ ఫలితం నా పితృదేవతలకు చెందుగాక అని చెప్పి భగవంతునికి నమస్కారం చేసుకొని చక్కగా తన వైపు 3 తరాలు, తన భార్య వైపు 3 తరాల్లో గతించినటువంటి వాళ్ళ పేరుకి మరియు ముందుగా ఏం వరుస అవుతారు, వాళ్ళ గోత్రం ఏంటి, అవన్నీ చెప్పుకుంటూ ఆ పేరు చివర ఆ నువ్వులు నీళ్లు కలిపినటువంటి జలాన్ని చేతిలో వేసుకొని తర్పయామి 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 అంటూ 3 సార్లు వదిలిపెట్టాలి. అలా దర్భల మీద వదిలిపెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు. ఆ విధంగా చేసినటువంటిది ఖచ్చితంగా బెల్లి తీరుతుంది, పితృదేవతలకి తీరుతుంది. ఇంకా అంతేకాకుండా ఆ రోజున విశేషముగా కొన్ని దానాది కార్యక్రమాలు కూడా చేయమని చెప్పింది. ముఖ్యంగా అలక్ష్మీ పరిహారార్థమై దేవాలయంలో చీపురు దానం చేయవచ్చు. ముఖ్యంగా ఆ రోజున చేయవలసినటువంటి దానములు, కంబళి దానం చేయాలి. బ్రాహ్మడికి కంబళి దానము, కూష్పాండం అంటే గుమ్మడికాయ, నల్ల నువ్వులు, అలాగే లోహము, ఏదైనా లోహము, వెండి, ఇత్తడి, రాగి, బంగారం శక్తిని అనుసరించి లోహము దానం చేయాలి. అలాగే ముఖ్యంగా నువ్వుల నూనె కూడా దానం చేయవచ్చు. ఇంకా మనకు చెప్పబడినటువంటిది కేవలం కంబళి అనేటువంటిది బ్రాహ్మడికే కాకుండా ఇప్పుడు అంతా కూడా చలికాలం కదా, అనాథలకి కంబళి ఎవరైనా ఇచ్చేస్తే, ఎవరికైనా ఇచ్చేసినా శని భగవానికి అనుగ్రహం దివ్యంగా కలుగుతుంది. ఓకే గురుగారు, అయితే మీరు సంక్రాంతి పండుగ రోజు విధిగా చేయాల్సిన దానాల గురించి తెలియజేశారు కదా, మరి వంశోద్ధారకుడు కావాలి అనుకున్నప్పుడు ఎలాంటి దానం చేస్తే మంచిదంటారు ఈ పండుగ రోజున? ఈ సంబంధించినటువంటి దానికి ఒక గాథ కూడా ఉందమ్మా. కాబట్టి ఇది మనకు ప్రత్యక్షంగా నిరూపితమైనటువంటి గాథ. పురాణ పురుషులు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పదార్థాన్ని దానం చేయడం ద్వారా సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి వ్యక్తి, పురాణ పురుషులు, సాక్షాత్తు దేవతలే తల్లి గర్భంలో జన్మించారు. ఇవన్నీ జరిగి తీరినాయి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనిక, ఈ యొక్క 13వ తారీఖు రోజున భోగి, పౌర్ణమి తిథి మరియు సోమవారము, ఆరుద్ర నక్షత్రం, ఈ 3 కలిసినటువంటి అద్భుతమైనటువంటి పుణ్య మాలిక రోజు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకి జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని ప్రభావం 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఉంది. శనిదోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, మొత్తం దాదాపుగా 18 హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఆ రోజున 1 గంట వరకు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఆ రోజున గమనించాల్సిన అంశం ఏంటంటే, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ద్రోణాచార్యుడి భార్య కృపి ఇద్దరు కూడా వివాహమైన దారభ్యత, కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తుంటే ఒకానొక రోజున దూర్వాస మహాముని వారి ఇంటికి వచ్చినప్పుడు ద్రోణాచార్యుడు లేడు. అయినా కృపి సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి తమకున్నటువంటి పరిస్థితిని చెప్పుకోగా దూర్వాస మహాముని చాలా కలత చెందినవాడై, ఈ రోజు అద్భుతమైన రోజమ్మా, మీ పుణ్యవశాత్తు నేను ఈ రోజున రావడం, ఈ రోజున మకర సంక్రాంతి అవుతున్నది కాబట్టి వెంబడే లేచి శుచిర్భూతురాలువై పెరుగుని దానం చేయమ్మా, నీకు అద్భుతమైన కొడుకు పుడతాడనగా చక్కగా ద్రోణాచార్యుడు రాగానే ఆ విషయాన్ని అంతా కూడా చెప్పినటువంటి కృపి చక్కగా దంపతులిద్దరు కూడా శుచిర్భూతులై ద్రోణాచార్యుడికి అతిథి సత్కార్యాలు చేసి పెరుగుని దానం చేశారు. ఇంత అని చేయాల్సిన అవసరం లేదు, 1/2 కిలో చేయొచ్చు, కిలో చేయొచ్చు, ఎంతైనా కానీ శక్తిని అనుసరించి. అది కంచు పాత్రలో పెట్టి పెరుగును దానం చేశారు. దొరికితే కంచు పాత్ర లేదా మట్టి పాత్రలో అయినా కానీ పెరుగును పెట్టి బ్రాహ్మడికి ఎవరైతే ఈ రోజున అనగా సంక్రాంతి రోజున ఆ పుణ్య సమయంలో దానం చేస్తారో వాళ్ళకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు. అశ్వత్థామ అలాగే కలిగాడు. అశ్వత్థామకి పుట్టుకకి కారణం ఇదే. మళ్ళీ దూర్వాస మహాముని ఏం చెప్తారనంటే, పూర్వం యశోదాదేవి ఇలాంటి పెరుగును దానం చేసినందుకు కారణం చేతనే లోకరక్షకుడైనటువంటి కృష్ణుడు ఆమె గర్భంలో జన్మించకపోయినా ఆయనకు తల్లి అయి కూర్చున్నది. మళ్ళీ వకుళాదేవి కూడా అనగా యశోదాదేవి యొక్క మళ్ళీ ఉత్తర జన్మలో వకుళాదేవిగా జన్మించింది. నిన్ను నేను కని పెంచి లేకపోయాను, నాకు ఆ భాగ్యాన్ని కనిపించటే వచ్చే జన్మలో ప్రసాదిస్తాను అనగా అప్పుడు ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి విష్ణువే వెంకటేశ్వరునిగా జన్మించి వకుళమాత గర్భాన జన్మించాడు. ఆమె కూడా వివాహం అయిన తర్వాత సంక్రాంతి పండుగ రోజున గొడుగు, పాదుకలు, విసనకర్ర అనగా చెప్పులు, గొడుగు, విసనకర్ర ఈ 3 బ్రాహ్మడికి దానం చేసింది పెరుగుతో సహా. తత్ఫలితంగా వెంకటేశ్వర స్వామి గర్భాన జన్మించాడు.
ఇక మళ్ళీ మనం గమనించుకున్నట్లయితే ఇది 2 రకాలుగా మనం విభజించుకోవచ్చమ్మా. ఆ రోజున 10 గంటల 19 నిమిషాల వరకు 8 గంటల 50 నిమిషాలకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి 10 గంటల 19 నిమిషాల మధ్య కాలం ఉన్నటువంటి ఆ 1 గంట 30 నిమిషాల కాలం, 90 నిమిషాల కాలంలో పునర్వసు నక్షత్రం ఉంటుంది. పునర్వసు నక్షత్రానికి అధిదేవత ఎవరు? అదితిదేవి, అంటే దేవతల తల్లి. కాబట్టి సాక్షాత్తు దేవతాంశనే మీ ఇంట్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల ఇంట్లో గర్భంలో మీ కుటుంబంలో దేవతాంశ జన్మించాలి అనంటే ఈ పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి 10 గంటల 19 నిమిషాల లోపల, 8 గంటల 50 నిమిషాల నుంచి 10 గంటల 19 నిమిషాల లోపల మీరు పెరుగును దానం చేయండి. లేదు మీ వైపు 3 తరాలు, మీ భార్య వైపు 3 తరాల్లో గతించినటువంటి వాళ్ళు మళ్ళీ మీ కుటుంబంలో మరణించిన వాళ్ళే మళ్ళీ మీ సంతానంగా పుట్టాలి అని అంటే 10 గంటల 20 నిమిషాల నుంచి 12:30 లోపల పెరుగును దానం చేయండి. పోయేదేముంది, చక్కగా 2 సందర్భాల్లో మనకు వికట కవి తెనాలి రామకృష్ణుడు 2 కలిపినట్టుగా 2 దేవతాంశ పితృంశ 2 కలిసినటువంటి సంతానం కావాలని కోరికతో 2 సందర్భాల్లో దంపతులు ఇద్దరు కూర్చొని పెరుగును గనక బ్రాహ్మడికి దానం చేసినట్లయితే ఖచ్చితంగా సంక్రాంతి పర్వదిన పుణ్యకాలం చేసినటువంటి దాన ప్రభావం అక్షయమై మీ కుటుంబంలో వంశోద్ధారకుడు జన్మిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది కల్పితం కాదు. అశ్వత్థామ జననానికి, వెంకటేశ్వర స్వామి జననానికి, కృష్ణుడి యొక్క జన్మకి ఇవన్నీ ఇది తార్కాణంగా నిలిచినవి, మనకు పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ విషయం అందరికీ చేరవేయండి. చక్కగా అందరింట్లో కూడా ఇప్పుడు లోకము అట్టుడికి పోతుంది మత ఛాందసవాదముతో. అంతేకాకుండా విపరీతమైనటువంటి హైందవ ధర్మాన్ని నశింపచేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో దేవతాంశ సంభూతులైన వాళ్ళు మీ కుటుంబంలో పుట్టాలి. రాక్షసులు కాదు, తల్లిదండ్రులను పీక్కునే బిడ్డలు కాకుండా సంఘాన్ని, సమాజాన్ని, తల్లిదండ్రులని, బంధువులని, మిత్రులని, హితులని అందరినీ ఆదరించగలిగే లక్షణాలు కలిగినటువంటి సంతానం మీ ఇంట్లో ఉండాలంటే ఈ సంక్రాంతి పర్వదినం రోజున చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి. దీనికి తగ్గట్టుగా మీకు దైవానుగ్రహం కూడా కలగాలి అనంటే గత జన్మ కర్మవశాత్తు దోషాలన్నీ తొలగి ఏ గర్భంలోనైనా, ఏ స్త్రీ గర్భంలోనైనా చక్కటి దేవతాంశ సంభూతమి జన్మించాలనుకున్నప్పుడు 13వ తారీఖు రోజున, భోగి పండుగ రోజున జరిగేటువంటి ఆ కార్యక్రమంలో, మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. చాలా చక్కటి విశ్లేషణ గురువు గారు. ఎందుకంటే పండుగ యొక్క విశిష్టతనే కాదు, ఆ రోజు పితృకార్యాలు, తర్పణాలు వదులుకునే వాళ్ళకి అండ్ అలాగే ఎస్పెషల్ గా వంశోద్ధారకుడు మంచి కొడుకు కావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన దానాల గురించి, పండుగ నాడు విధిగా చేయాల్సిన దానాల గురించి కూడా వీక్షకుల కోసం చాలా చక్కటి వివరణని తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.